కొందరికి కొన్ని అలవాట్లుంటాయి. అవి కొందరికి నచ్చకపోవచ్చు, ఇంకొందరికి నచ్చొచ్చు, మరికొందరికి నవ్వు తెప్పించవచ్చు, ఎందరికో వింతగా అనిపించవచ్చు, అందరికీ అసహ్యం కలిగించకపోవచ్చు, ఎందరెందరికో ఇబ్బంది కలిగించవచ్చు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఓ వింత అలవాటు పైన ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయన్నమాట. అది కూడా ఏ సామాన్యుడో అయితే మనం ఎందుకు మాట్లాడుకుంటాం? ఫ్రాన్స్ అనే ఒక పెద్ద దేశంలో పేరొందిన మంత్రి గారి అలవాటు అది. అది అలవాటా లేక అనుకోకుండా చేశారా తెలియదు, కానీ ఆమె నిండు సభలో చాలా ముఖ్యమైన డిస్కషన్ జరుగుతున్నప్పుడు ముక్కులో వేలు పెట్టుకొని కాసేపు తిప్పుకొని అదే వేలుని నోట్లో పెట్టేసుకొని చప్పరించేశారు. ఆమె ముక్కులోని పక్కు ఆమె ఇష్టం అనుకోండి, కానీ సాధారణంగా సెలబ్రిటీలు, పబ్లిక్ ఫిగర్లు ఇలా చేయరు కదా, చాలా జాగ్రత్తగా ఉంటారు. అది కూడా మీడియా ముందు కెమెరాస్ ఉంటాయని. పైగా అది ఫ్రాన్స్, టేబుల్ మేనర్సు, టేబుల్ కింద మేనర్సు అని మనకు బోలెడు మర్యాదలు నేర్పించాలనుకుంటారు కదా, వాళ్ళే ఇలా చేస్తే ఎలా అని ఇప్పుడు టాక్. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఫ్రాన్స్ బడ్జెట్ మంత్రి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇప్పుడు. అయితే ఈ వీడియో రాజకీయపరమైన వ్యాఖ్యలో లేదా నిర్ణయాలకు సంబంధించిందో కాదు, కెమెరా ముందు ఆమె చేసిన ఈ అసాధారణమైన పని వల్ల ఇది నెట్టింట ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. అమెలీ డే అనే ఒక మంత్రి కెమెరా ముందే తన ముక్కులో వేలు పెట్టుకుంటూ దొరికిపోయారు. అంతేకాదు, ఆ తర్వాత అదే వేలిని నోట్లో పెట్టుకున్నట్టు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్ లో షేర్ చేసిన ఈ వీడియోలో తెలుపు రంగు జాకెట్ ధరించి మెడలో స్కార్ఫ్ వంటి ఒక వస్త్రం చుట్టుకొని ఉన్న మంత్రి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నారు. తన టేబుల్ పైన ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ పేజీలను తిప్పేసుకుంటూ నెమ్మదిగా ఎవ్వరికి తెలియకుండా కుడి చేతి చూపుడు వేలిని పైకి లేపి ముక్కులో పెట్టుకోవడం కనిపించింది. వెంటనే ఆ వేలిని నోటి దగ్గరకు తీసుకెళ్లడం కూడా వీడియోలో రికార్డ్ అయింది. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దానిపైన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు. ఆమె ముక్కు ఆమె ఇష్టం అని కొందరు అంటుంటే, ఇంకొందరేమో సభలో ఏంటి ఈవిడ ఇలా చేశారు అని ఇంకొందరు. ఇలాంటి అలవాట్లు ఏవైనా ఉంటే ఇంట్లో చేసుకోవాలి కానీ 10 మందిలో ఏంటిది అని ఇంకొందరు మండిపడుతున్నారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయిలండి. అవి సంబంధిత వ్యక్తులు, ఆ పెద్ద ఫేమస్ పర్సనాలిటీస్ ని ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా నెట్టాయి. గతేడాది అక్టోబర్లో సేమ్ ఇలాగే రష్యాకు చెందిన ఒక గవర్నర్ అలెగ్జాండర్ ఓసిపోవ్ తన ముక్కులో వేలు పెట్టుకొని ఆ ముక్కులోని ద్రవాన్ని అటవీ శాఖ అధికారిని పైన తుడిచేశారని ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో అప్పట్లో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయింది. మరి ఇప్పుడు ఈ మంత్రి గారి వీడియో షేర్ అవుతోంది.